గత 3 రోజులుగా రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ కార్మికులు న్యాయమైన డిమాండ్స్ కోసం, ముఖ్యంగా వేతన ఒప్పందం కోసం సమ్మె చేస్తున్నారు. వారందరికీ సిపిఐ ఏఐటీయూసీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సమ్మె వారు న్యాయమైన డిమాండ్స్ సాధించే వరకు కూడా సమ్మెను కొనసాగించాలని కూడా మేము వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ప్రధాన కారణంగా గత 5 సంవత్సరాలుగా కార్మికుల న్యాయమైన డిమాండ్స్ కోసం పలుసార్లు సమ్మెలు చేశాం, పలుమార్లు ధర్నాలు చేశారు. కానీ ఏ పార్టీ ప్రభుత్వాలు గారంటే వాళ్ళు ఎవరు న్యాయం చేయలేదు. టీడీపీ కానీ వైసీపీ కానీ కార్మికులు న్యాయం చేయలేదు. ఇప్పుడు మరలా సమ్మెకు దిగారు. మరలా చంద్రబాబు నాయుడు గారు ఏదో కమిటీ వేస్తాను, న్యాయం చేస్తాననేది బోగస్. దాన్ని నమ్మకండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉంటే యాజమాన్యాన్ని పిలిపించి మీరు తక్షణం ముందు వేతన ఒప్పందం చేయండి అని చెప్పాలి తప్ప కమిటీ వేస్తానంటే ఆ కమిటీ ఎప్పుడు వస్తుంది రిపోర్టు ఏంటో తెలియదు. మనం చేస్తున్న ఉద్యమాన్ని నీరు గార్చడానికే ఈ కమిటీ, కాలయాపన కమిటీ. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా కార్మికులు కూడా ఒకటి చెప్తున్నాను, లాలూచి రాజకీయాలు నమ్మకండి. గత వైసీపీ ప్రభుత్వం ఏదో చేద్దని ఆశపడ్డారు మీరు, వాళ్ళు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. యాజమాన్యం, కూటమి పార్టీ నాయకులు వీళ్ళందరూ ఒక చెట్టు కొమ్మలే. అందుకే నేను ఒకటే కోరుతున్నాను, కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, మొత్తం కార్మిక లోకం ఈ సమ్మెను కొనసాగించండి. లాకౌట్ పెట్టినా, బోర్డు పెట్టినా మీరు భయపడకండి. కార్మికుల్ని భయపెట్టడం కోసమే ఈ లాకౌట్ కుట్ర యంత్రాంగం. అందుకని మనకు సమ్మె అనేది పెద్ద ఆయుధం. దీర్ఘకాలంగా ఆందోళన చేద్దాం. ఖచ్చితంగా అందరం కలిసి ఐక్యంగా ఉద్యమిస్తే విజయం మనదే. యాజమాన్యం ఖచ్చితంగా దిగుతాది. అది సిపిఐ ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతిస్తుంది. అవసరమైతే రాజమండ్రి నగరంలో అన్ని కార్మిక సంఘాలని, అన్ని రాజకీయ పార్టీని కలుపుకుని పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి మీకు అండగా ఉంటాము. ఇది మేము తెలియజేస్తున్నాం. కావున మీరు సమ్మెను కొనసాగించాలని, ఈ పోరాటాన్ని కొనసాగించాలని, ఈ పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి, కె రాంబాబు, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్.